వాతావరణంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఏపీలో మరో 3 రోజుల పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రమంగా 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే 2 నెలలు వాతావరణం వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ప్రస్తుతం వాతావరణంలో చాలా అనిశ్చితమైన పరిస్థితులు నెలకొనున్నాయి. ఉపరితల ద్రోణి ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే గనక ఏపీలో మరొక 3 రోజుల పాటు ఇదే భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు, సాయంత్రం పూట అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు, వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరొక 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 3 రోజుల తర్వాత క్రమేపీ ఉష్ణోగ్రతలు దాదాపుగా 3 నుంచి 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. 40 డిగ్రీల పైబడి రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అలాగే ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర అన్ని చోట్ల కూడా దాదాపుగా 40 డిగ్రీల నుంచి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. హీట్ ఇయర్గా పేర్కొన్న నేపథ్యంలో హీట్ వేవ్స్ అలాగే వేడి గాలుల తీవ్రత కూడా ప్రస్తుతం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు చూస్తే కనుక వచ్చే 3 రోజుల్లోని కూడా అటు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, ఇటు గోదావరి జిల్లాలతో పాటు దాదాపుగా నెల్లూరు వరకు కూడా తేలికపాటి నుంచి అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం అప్రమత్తం అవ్వాలి. రాబోయే 5 రోజుల తర్వాత క్రమేపీ గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏడాది రాబోయే 2 నెలలు కూడా చాలా వేడి వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచనలు కూడా చేసింది. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అలాగే గ్రీన్ షెల్టర్స్ని ఏర్పాటు చేయడం, హాస్పిటల్స్ దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం, సౌకర్యాలు అంటే ఒకవేళ ఏదైనా పవర్ ప్రాబ్లమ్స్ వస్తే కనుక వెంటనే జనరేటర్స్ను ఆపరేట్ చేసే విధంగా కొన్ని చర్యలు అయితే తీసుకోవాలని కూడా సూచనలు అయితే చేశారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగాలు రివ్యూస్ కూడా కండక్ట్ చేశాయి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం 3 రోజుల పాటు కొంత తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. కానీ తదుపరి క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కనుక తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు అయితే చేస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.